ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరం లాంటిదని మానుకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఇటీవలి ప్రమాదవశాత్తు మరణించిన పొత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు 14,37,000 ఇన్సూరెన్స్ డబ్బుల చెక్కును వారి కుటుంబ సభ్యులు అందజేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో 52 మంది లబ్ధిదారులకు 11,77,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగా వాటిని కవ్వంపల్లి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యం ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. ప్రజలు అనుకోని సమయంలో అనారోగ్యంతో ఉంటే వారికి కావలసిన వైద్య ఖర్చుల కోసం ఎంతో తోడ్పాటు అందిస్తుందని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తదనంతరం మండల కేంద్రంలో వివిధ గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంపల్లి రాఘవరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షుడు అనంతగిరి వినయ్ కుమార్, మాజీ ఎంపీపీలు ఉట్కూరు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరెడ్డి, అమర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత మహేందర్ రెడ్డితో పాటు జమాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలన్నా, హిందూ ధర్మం కోసం పోరాటం చేయాలన్నా కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. కావున ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా కమలం పార్టీ అవతరించాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజుగౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారన్నారు. ప్రారంభించిన 12 రోజుల్లోనే 2,50,00,000 సభ్యత్వాలు నమోదయ్యాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. గతంలో 12 కోట్ల బీజేపీ సభ్యత్వం ఈ దేశంలో తీసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నారు. అదే మాదిరిగా సభ్యత్వ నమోదులో మరింత ముందుకు దూసుకుపోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ అని, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశం మొదట, ఆ తర్వాతే పార్టీ, తర్వాతే వ్యక్తిగతం అనే ప్రతి కార్యకర్త విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్, ఓబీసీ మోర్చా చిగురు వెంకన్న, నాయకులు శ్రీనివాసరావు, జిల్లల మల్లేశం, ఎదునూరి గోపి, మీస శంకర్, గూడ బాలరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, సత్తయ్య, మీస స్వామి, కార్తీక్, కోలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి గారికి, అలాగే మన అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి గారికి, కార్యవర్గ సభ్యులు సంజీవ్ గారికి, నా పట్టణ శాఖ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమం అంగరంగ వైభవంగా దేశమంతా ప్రారంభించబడింది. గత 10 రోజుల్లోనే 2 కోట్ల సభ్యత్వాలు చేసుకున్న పార్టీ మన భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే మనమందరం భారతీయ జనతా పార్టీపై చూడాలనే దృఢ సంకల్పంతో దేశ ప్రజలు ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో భాగానే ఇలా ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయంటే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలా ఉందో మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇకపోతే హిందుత్వంపైనే కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా దాడులు చేస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో బెంగాల్లో కానీ, ఇక్కడ కర్ణాటకలో కానీ ఓన్లీ హిందుత్వం మీదనే దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హిందూ ఛాందసవాదుల పైన మనం ఎందుకు వెనుకబడుతున్నాము అంటే హిందువుల పార్టీ ఒక బీజేపీ అనే ముద్ర బీజేపీ పడ్డది. అవును, 100% ఇవాళ హిందువుల పార్టీ అంటే బీజేపీ లేనిది ఇవాళ దేశ సౌభాగ్యం లేదు. అందుకోసమే నరేంద్ర మోడీ గారు మొన్న 370 ఆర్టికల్ కానీ, రామాలయ నిర్మాణం కానీ, అయోధ్య కానీ ప్రతి ఒక్కటి ఇలా బాగు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి దేశ సౌభాగ్యం కోరే నాయకుని పార్టీ వైపు దేశ ప్రజలు అందరూ చూడవలసిన తరుణం ఆసన్నమైనది. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వైపు మీరందరూ వచ్చి ఈ దేశ సౌభాగ్యం కోసం మీరందరూ పాటుపడవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 10 రోజుల్లోనే దాదాపు 2,50,00,000 సభ్యత్వాలు చేసి ఇంతకుముందున్న ప్రపంచ రికార్డు 10 కోట్ల
సభ్యత్వాలు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా 10 కోట్ల సభ్యత్వాలు క్రాస్ చేసి 20 కోట్ల సభ్యత్వమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దేశంలో ప్రజల బాగోగుల కోసం కానీ దేశాన్ని విజయపథంలో నడిపించే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే. ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నడవడం జరుగుతుంది. అందులో భాగంగానే రామమందిర నిర్మాణం కానీ ఇంకా అనేక చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే ఊపును కొనసాగిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని తెలుపుకుంటూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎక్కువ సభ్యత్వ నమోదు చేసే విధంగా బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో సభ్యత్వాలు చేయాలని ఈ నాయకులను కార్యకర్తలను కోరుకుంటూ తంగళ్లపల్లి మండల కేంద్రంలో పట్టపగలే దొంగతనం జరిగింది. ఇంట్లో చొరబడ్డ దొంగ వంట చేస్తున్న మహిళ మెడలోంచి 2 తులాల పుస్తెల తాడులు లాక్కొని వెళ్లిపోయాడు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఉదయం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో పనిచేసుకుంటున్న రుక్కుబాయ్ అనే వృద్ధురాలి మెడలోంచి 2.5 తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలని సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనం చేసిన వ్యక్తిని కొందరు చూశారన్నారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వ్యక్తికి గడ్డం అలాగే హాఫ్ షర్ట్ వేసుకుని స్ప్లెండర్ బైక్ పై వెళ్లినట్టు తెలియజేశారు. ఎవరికైనా ఇలాంటి ఆనవాళ్లు చూసినట్టయితే పోలీసు వారికి తెలియచేయమన్నారు. ఎన్ని తులాలు ఉంటారు చైనది? సబ్బని రుక్కుంబాయ్ అనే ఈమె ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే వెనక సైడ్ నుంచి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని తెలుపుకొని సిరిసిల్ల రూట్ వైపు పారిపోయినట్టు మనకు సమాచారం రావడంతో విచారణ ప్రారంభించింది. దీంట్లో అన్ని క్లూస్, అన్ని రకాల క్లూస్ ఏమున్నా కానీ సీసీ కెమెరాస్ని వెరిఫై చేయడం కానీ టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసి ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేరస్తుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. గంభీరావుపేట మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలు మండపాల వద్ద ఈరోజు కుంకుమ పూజలు, అన్నప్రసాద వితరణలు ఘనంగా జరిగాయి. గంభీరావుపేట మండల కేంద్రంలో గణసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం బెజవాడ మురళీ చౌదరి, ముప్పరాజు మోహిత్ చౌదరి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కాదా మరి సూపర్ అసలు నేను కనపడతలేదు కదా అక్కడికి తీసుకుంటు టైం పడుతుంది. నేను ఫోన్ చేస్తాను. గంభీరావుపేట మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘంలో ఘనంగా 108 పిండి పదార్థాలు తయారు చేసి వినాయకునికి సమర్పించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో వైశ్య సంఘం వినాయకుని వద్ద 120 రకాల పిండి పదార్థాలు, స్వీట్లు తయారు చేసి వినాయకుని నైవేద్యం సమర్పించారు. మహిళలు భారీగా తరలివచ్చి ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు. మంగళ హారతులతో దేవదేవునికి ప్రత్యేక పూజలు చేశారు.
గంభీరాపేట మండల కేంద్రంలోని యంగ్ లయన్స్ క్లబ్ 20వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను శాలువాలతో సత్కరించారు. ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిరుపతితో పాటు నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండి హమీద్ ను అభినందించారు. మన హిందూ ధర్మానికి మనం ఎంత గొప్పగా ఈ వినాయక చవితులు చేసుకుంటామో అట్లాంటి పండుగకి మన హేమల్ మూలన అంటే నిజంగా వీడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ హిందువులం, వినాయక చవితి జరుపుకోవడం అట్లే ఇవన్నీ కామన్, మేము ఎవ్రీ ఇయర్ జరిగేదే, భక్తి శ్రద్ధలతో చేసే పూజలలో భాగంగా అహ్మద్ను ఇక్కడ చూసిన తర్వాత హమీద్, ఇవాళ హమీద్ జస్ట్ అన్న తప్పకుండా రావాలని పిలవగానే ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా వీనపల్లి మండలం అనేది ఈరోజే సేవలాల్ దర్శించుకొని అక్కడ నుండి రావడం జరిగింది. ఈయన ప్రేమ గురించి ఈయన పిలవగానే అరే హమీదే మన పండగ మన అంటే ఈ పిల్లలంతా ఇంకెక్కువ నాకు పరిచయం లేదు ఇక్కడ, కాకపోతే హమీద్ అన్న ఇక్కడికి తప్పకొచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పడంతోనే మన గౌరవ పెద్దలు మన తిరుపతి గారు, అదేవిధంగా హనుమన్లు గారు కూడా 2 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నారని పిలవగానే గ్యారంటీగా వచ్చి వీళ్ళతో పాటు ఇవాళ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వినాయకుడిని చాలా స్మార్ట్గా అందంగా, నిజానికి కూడా చాలా గణపతులు నేను చూసిన, ఇప్పుడు ఈ పచ్చు కట్టడం అంటే ఈ ధోతి కట్టుకున్న విగ్రహం అనేది చాలా అందంగా మహారాష్ట్ర స్టైల్లో ఉన్నది కాబట్టి నిజంగా కళ అనేది దేవుడి రూపంలో చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇవల్ల రావడం అనేది నిజంగా సంతోషకరం. అదేవిధంగా నన్ను ఆహ్వానించి నా గంభీరపేట యూత్ తరఫున మీరు పిలిచినందుకు నిజంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఇంకా ఈ వినాయక చవితి విగ్రహాలు పెట్టుకుంటూ ఈ యూత్లు అన్ని రకాలుగా డెవలప్ అయ్యి, ఇందాకనే ఒక ఈవో సెక్రటరీగా హరిదాస్ నగర్ సెక్రటరీగా పరిచయం ఇదే యూత్ నుంచి వెంకటాపూర్ అదేవిధంగా ప్రతి ఒక్క ఈ యూత్లో ఉన్న వాళ్ళందరికీ మంచి జాబులు కావచ్చు, మంచి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. యంగ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున 20వ వార్షికోత్సవ సందర్భంగా గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా ఇక్కడ ఇవాళ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం వీళ్ళు ఈ యంగ్ లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేవిధంగా ఇక్కడ విఘ్నేశ్వర మండపంలో ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
ఆ విఘ్నేశ్వరుని ఇక్కడ గంభీరావుపేట పట్టణ ప్రజలతో పాటు గంభీరావుపేట మండల ప్రజలు అదేవిధంగా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ యోగక్షేమాలతో మంచిగా ఉండాలని, రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని, అందరికీ మంచి జరగాలని ఈ భగవంతుని ఇక్కడ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి యువకులు గత ఈ నవరాత్రుల సందర్భంగా ఇలాగ మొన్ననే క్విజ్ కాంపిటీషన్ పెట్టడం, అదేవిధంగా ఈ క్లబ్ ఒక గణపతి విగ్రహాలనే కాక పూజలే కాక సామాజిక సేవా కార్యక్రమంలో కూడా ఇందులో యంగ్ లయన్స్ క్లబ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి నా అభినందనలు. ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఎక్కువ ఈ గణపతి సంబంధించిన విగ్రహాలు కానీ పూజలు కానీ హిందువులు చేస్తారు దాదాపు. అందులో ప్రత్యేకంగా సోదరుడు హమీద్ గారు ఈ లయన్స్ క్లబ్లో సభ్యుడిగా ఉండడమే కాకుండా ఇక్కడ వాళ్ళ సభ్యులతో పాటు ఇక్కడ ఈ వినాయకునికి సంబంధించి అన్నీ ఒక ముస్లిం అయ్యి ఒక హిందువులాగానే అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యి అన్ని భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండడం నిజంగా ఒక ప్రత్యేకత. అతనికి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ యూత్ కూడా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, వారికి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తంగళ్లపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను జిల్లా కలెక్టర్ తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మండేపల్లి కేసీఆర్ నగర్ కాలనీలో సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముస్సం రమేష్ మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి మండేపల్లి కేసీఆర్ నగర్ లో పారిశుద్ధ్య పనులు మొత్తం నిలిపివేయడం వల్ల నీళ్లు రాక, వీధి లైట్లు లేక, వీధుల్లో చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ విష జ్వరాల బారిన పడుతున్నారన్నారు. కేసీఆర్ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల బాధ్యత నుంచి మున్సిపల్ అధికారులు ఇంకొకరికి బాధ్యత అప్పచెప్పకుండా తప్పుకోవడంతో కాలనీ సమస్యలు ఎవరు పరిష్కరించాలో తెలియని పరిస్థితి తలెత్తిందని, కేసీఆర్ నగర్ కార్మికుల కాలనీ అయినందుకే అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను కలెక్టర్ వెంటనే ఎవరికైనా అప్పచెప్పాలని సోమవారం రోజున కలెక్టర్ కి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, అనల్దాస్ గణేష్, శంకర్, గోవిందు, లక్ష్మణ్, తాటిపాముల లక్ష్మణ్, కట్ట రవికుమార్, సామల కవిత, కోడం కవిత, శైలజ, జయ, అరుణ, మనోహర్, ఆంజనేయులు, అంబదాస్, నరేష్, కేసీఆర్ నగర ప్రజలు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం మండపల్లి కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి ప్రజల సమస్యలపై ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మంచినీరు కావచ్చు, శానిటేషన్, పారిశుద్ధ్యము, అదేవిధంగా రవాణా సౌకర్యం లేదని, అదేవిధంగా ఇక్కడ ఉపాధి లేక అనేక సమస్యలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇక్కడ మండపల్లి శివారులో 1260 ఇళ్లను నిర్మించి కేటాయించడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా మున్సిపల్ ద్వారా నిర్వహించడం జరిగింది. మరి గత నెల ఆగస్టు 31 నుంచి మున్సిపల్ ద్వారా మేము ఇక్కడ నిర్వహించేటువంటి పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించలేమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి అందించడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ కావచ్చు, అక్కడ మున్సిపల్ కావచ్చు పట్టించుకోకపోవడంతో ఇక్కడ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి మంచినీటి పైప్ లైన్ మొన్న వలిగి మరి మంచినీళ్లు పైకి మోసుకువెళ్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేకంగా ఈ అనారోగ్యాల పాలై గుండెపోటులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని ఇక్కడ మౌలిక సదుపాయాల బాధ్యత అనేది కేటాయించి ఇక్కడ బాధ్యత తీసుకోవాలని, వీళ్ళకి సదుపాయాలు కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ డిమాండ్ పైన మేము రేపు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇళ్లను కేటాయించినటువంటి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా తమ బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడ ప్రజలకు ఇల్లు కేటాయిస్తే సరిపోదు, వాళ్ళకి సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా
స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ గారికి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఏ ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా లేదు. కాబట్టి వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా దృష్టి సారించి ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే గనక పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సరైన ఉపాధి లేక మరి ఇక్కడ నుంచి సిరిసిల్లాకు వెళ్లడం వల్ల అనేక భారం అవుతున్నటువంటి పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించేసినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముక్కోటి దేవతల్లో మొదటి పూజలు అందుకునే ఆ విఘ్నేశ్వరుని నవరాత్రి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. సిరిసిల్లలో పలు మండపాల వద్ద కుంకుమ పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు నిత్య అన్నదాన ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు 8వ రోజున మహిళల చేత కుంకుమార్చన, శ్రీలలితాదేవి పారాయణం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ వినాయకుని వద్ద ఎవరూ చేయని విధంగా ప్రతిరోజు నిత్య అన్నదాన ప్రసాదం పంపిణీ చేస్తూ ప్రతిరోజు దాదాపు 1200 మంది ఆకలి తీర్చడం జరిగింది. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కూరాజిరెడ్డి హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మడుపు విజయ భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాతూరి సంజీవరెడ్డి, కోశాధికారి మాధవరెడ్డి గారి, మహేందర్ రెడ్డి, విగ్రహదాత మందాడి సురేందర్ రెడ్డి, పాతూరి మధుసూదన్ రెడ్డి, పీచు మల్లారెడ్డి, నూనె శ్రీనివాస్ రెడ్డి, చల్లా సువర్ణ, ముడుపు నవీన్ రెడ్డి, మందాడి వెంకటకృష్ణారెడ్డి, తోకల రజిత, ఐరెడ్డి కవిత, పల్లె రాజురెడ్డి, కొండం లక్ష్మారెడ్డి, చల్ల రవీందర్ రెడ్డి, ఉప్పల రంజిత్ రెడ్డి, మందాడి రత్నాకర్ రెడ్డి, కట్ట విద్యారాణి, మందాడి శ్రీనివాస్ రెడ్డి, చల్లా లక్ష్మారెడ్డి, కట్ట తిరుపతి రెడ్డి, ఉప్పల లక్ష్మారెడ్డి, మడుపు ప్రమోద, దుండ్ర జలజ, మడుపు రామ్లింగారెడ్డి, మందాడి మధుసూదన్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ రెడ్డి మరియు పట్టణ రెడ్డి సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలోనే యొక్క రెడ్డి సంఘాలలో సిరిసిల్ల పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణంలో గత 41 సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు 31 సంవత్సరాలుగా ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడి పట్టణ రెడ్డి బంధువులందరూ. అలానే 2 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షుని ఆధ్వర్యంలో, ఒక పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడి పట్టణ రెడ్డి సంక్షేమ వినాయక చవితి సందర్భంగా నిత్యాన్నదానం అనేది పోయిన సంవత్సరము బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకొని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 9 రోజులు నిత్యాన్నదానం పెట్టడం అనేది నిజంగా మా రెడ్డి బంధువులందరికీ గర్వించదగ్గ విషయము. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటేనే అది జరుగుతుంది తప్ప అందరితో కాదు. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఈ సంవత్సరం ఇవాళ 9వ రోజు. ఈ రోజు వరకు కూడా నిత్యాన్నదానం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అలానే ప్రతి సంవత్సరం తప్పాలని భగవంతుని కోరుకుంటూ ఈ నిత్యాన్నదానం పెట్టడం ముఖ్య కారణం కూడా కుల మతలకు అతీతంగా పేద ధనికమైన లేకుండా అన్నదానం అనగానే ఇంతటి పేదవాడైనా ఇంతటి కోటీశ్వరుడైనా అక్కడికి వచ్చి అన్న ప్రసాదంగా స్వీకరిస్తున్నారు తప్ప అన్నదానం అనే పదాన్ని తీసేయాల్సిందిగా మన హిందువులందరం కోరుకుంటున్నాము. అన్న ప్రసాదం వితరణ కూడా ఈ మధ్య అందరూ మనం ప్రచారం చేసుకుంటున్నాం. అలానే వినాయకుని యొక్క ప్రసాదంగా భావించి పేద రెడ్డి కానీ ఏ కులం కానీ ఎవరి కుల మతాలకు అతీతంగా ధనిక పేదలకు అతీతంగా ఈ అన్నప్రసాదం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు అందరికీ ఎల్లవేళలా మా సిరిసిల్ల పట్టణ రెడ్డి సంక్షేమం తరపున వినాయకుడు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి బంధువులందరినీ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మా రెడ్డి సంక్షేమ తరపున కోరుకుంటూ ఇంతటి ఘనకార్యాన్ని ఇంతటి పెద్ద ఉత్సవాలను జరుపుకుంటున్న పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు వాళ్ళందరి కోర్ కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలానే జరపాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సిరిసిల్ల రాళ్లబావి వద్ద గల మెహర్ నగర్ వినాయక పాట కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. 19వ వార్షికోత్సవం సందర్భంగా
మహిళలచే కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో ఈ పూజలు ఘనంగా నిర్వహించారు. ओम आप्याय सुमेध देवी सुदस्रोमृष्टियं भवाभाद्य सदंगते सरिकामन प्राणाहारिमुचितारिषदो शुक्रवद्योदस्तेजोसि देवोवस्सवितुं सिन्धवना माध्वीनः सन्तोषदे मदन्तोषदे मदवत्पार्थगुणजगा अदुद्योग्यस्कनः यस्तने स्वाधनासवेदनामे पादवत्सायमायवे बृहस्पतये वदमागुंसदाप्यगा पंचामृतेन स्नापयामि స్థానో పంచంతమసకం నారికేలపరోదకేన స్నాపయామి చింతామోద్యతనాదన మకేరణాయతపదేకే యోస్యవర్మోర్తసస్తపాదేనేన ఉశ్రీకర్మాదరక తస్మాత్ కరంగమావో గంధసమాగంధస్వరుజ్జాతం గంధోదకేన స్నాపయామి. ఒక పువ్వు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెంకంపేట టీం దేవరత మండపం వద్ద మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై పూజలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారు పెట్టండి కూర్చోబెట్టండి. ఓం కనకద్దుకోండి. ఓం వందే పుస్తక పంగుజరాం రకూజిదాముజ్వలాం పాం గౌరీం త్రిపురాం అప్లగాం శ్రీ శంచారిణి. ఓం బిందు త్రికోణ వసకోణధరే సతసత్రేంచ శ్రీ శ్రీశిఖర పరదేవతాయాః ధీమహి సకల తన్నో శక్తి ప్రచోదయాద్. అక్షరం పట్టుకోండి. ఓం శ్రీ మహాకాయ సమర్పయామి. ఓం జగః దేవేదః సనః పర్యదుర్గాయ విశ్వానారేణ హిందూవేదాగ్నే సామర్థ్యవర్గాం సహస్రవందే వైరోచనేం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం చరమపదే గుణవాం పరాదేయతు నిదహాదివేదః సనః పర్యదుర్గా విశ్వానాగ్నే సామర్థ్యవర్గేణ అగ్నేత్వం ధారయామ్యో అస్మాన్ స్వస్తి లోకైర్యోః విశ్వానోదృఢ జాతవే దుర్గా అగ్నే. ఓం కాత్యాయ విద్మహే. సిరిసిల్ల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపం వద్ద నవరాత్రుల్ని పురస్కరించుకుని కుంకుమ పూజలు మరియు యజ్ఞం నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి సాంప్రదాయాల మధ్య దుస్తులతో తరలివచ్చి కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్ని చల్లంగా చూడాలని దేవదేవుని వేడుకున్నారు. ఓం సామగాన ప్రియాయ నమః. ఓం సర్వవేద రూపాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఏకదావాజ్ఞావేక్షాయ సజ్జనాయ నమః. ఓం దామగుద్వేదాయ నమః. ఓం హేదామగుద్వేదాయ నమః.
ఓం పతంగపుంజాయ నమః ఓం మల్లికామాలతి కుందాందారంతపుష్పాయ నమః ఓం తాంబూలమూర్తస్వీరవదనాయ నమః ఓం శోభానేక్షకోదండమండితాయ నమః ఓం త్రిమూర్తిరూపాయ నమః త్రైలోక్యమూలపత్ప్రదాయ నమః ఓం పార్వత్యై నమః ఓం పరమాయ నమః ఓం ఈశాయ నమః ఓం నగేంద్రతనయాయ నమః ఓం సత్యై నమః ఓం బ్రహ్మచారిణ్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం రౌద్రై నమః ఓం కాళరాత్రై నమః ఓం తపస్విన్యై నమః ఓం శివదూత్యై నమః ఓం విశాలాక్షై నమః చిత్కలాయ నమః ఓం చిన్మయాకారాయ నమః ఓం మహిషాసురమర్ధిన్యై నమః ఓం రామాయ నమః ఓం శుచిస్మితాయ నమః ఓం నమః ఓం కమలాయ నమః ఓం కమలాకారాయ నమః ఓం రక్తవర్ణాయ ఓం కళ్యాణ్యై నమః ఓం కరుణాయ నమః ఓం జనసంస్థితాయ నమః ఓం వీరపత్న్యై నమః ఓం విరూపాక్షై నమః ఓం వీరాతాయ నమః ఓం హేమపాయ నమః ఓం అపరాయ నమః ఓం యవ్వనకారాయ నమః ఓం బలన్యై నమః ఓం పురుషాకారాయ నమః ఓం పురుషార్థప్రదాయిన్యై నమః ఓం మహారూపాయ నమః ఓం మహాపాతకనాశిన్యై నమః ఓం మహారౌద్రాయ నమః ఓం మహాకామాక్షై నమః ఓం వామదేవ్యై నమః ఓం వరదాయ నమః. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మైదన్శెట్టి మల్లికార్జున పెద్ద కూతురు హాస్య నక్షత్ర ఈ రోజు విషజ్వరంతో మృతి చెందింది. అల్మాస్పూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మల్లికార్జున్ పెద్ద కూతురు హాస్య నక్షత్ర 2 రోజుల క్రితం జ్వరం రావడంతో సిరిసిల్ల కరీంనగర్ ఆసుపత్రులకు తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముస్తాబాద్ మండలంలోని గ్రామాల వీధుల్లో నెలకొల్పిన వినాయక మండపాల్లో గణనాథుడు పూజలు అందుకున్నాడు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ శివకేశవ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మండపంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 రకాల పిండి వంటలు బొజ్జ గణపయ్యకు మహిళలు నైవేద్యం సమర్పించారు. నిత్యం వివిధ రూపాల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేశునికి పూజలు చేస్తూ ఉంటారు. బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన 108 రకాల పిండి వంటలు సంఘం అధ్యక్షులు కూర భిక్షపతి నేతృత్వంలో ఆర్యవైశ్య మహిళలు నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా 108 పిండి నైవేద్యాలు విఘ్నేశ్వర స్వామికి సమర్పించడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ జై. ముస్తాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులకు మరియు మహిళలకు ఈ రోజు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 108 రకాల పిండి వంటలు నైవేద్యం చూపించారు. దీనికి మాకు వినాయక చవితి మహిళలకు అభినందనలు. అలాగే అంజన్న యూత్ 20వ వార్షికోత్సవం సందర్భంగా కొలువు తీరిన శివ పార్వతుల తనయుడు విఘ్నేశ్వరుని మండపం వద్ద 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని
అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ చిందం గణేష్, ప్రముఖ తిరుమల హాస్పిటల్ వైద్యులు, మాజీ టీఎస్పీఎస్సీ సభ్యులు ఎర్రబెల్లి చంద్రశేఖరరావు హాజరై ఏకదంతుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత మంచి మార్గంలో నడుస్తూ దైవ భక్తితో పాటు సమాజ సేవలో ముందుండాలని యూత్ సభ్యులకు సూచించారు. అలాగే గత 4 ఏళ్లుగా మట్టి గణనాథుని కొలువు తీర్చడం హర్షదాయకమని వెల్లడించారు. అలాగే స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ గణేష్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క యువత ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజనా యూత్ అధ్యక్షులు బద్దిపడిగి సంధు, బద్దిపడిగి శ్రీనివాస్, కాబాల వెంకీ, వేముల అంజగౌడ్, కృష్ణ, తాళ్ల విజయరెడ్డి, తాళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్, దబ్బెడ చంద్రం, రాజేష్, శీల ప్రశాంత్, వెంకటేష్, కూర భిక్షపతి మహిళలు కలరు. ప్రారంభిస్తున్నాను కట్ చేసిన సరే మొబైల్ అందరు అక్కడ సైడు, ఆడవాళ్ళకి ఇక్కడ సైడు. దయచేసి తీసిన తర్వాత నాన్న వాటర్ పోయండి, నీళ్ళు పోయండి. ఎందుకంటే తాగే నీళ్ళతో చేతులు కడగ దయచేసి ప్లేట్లు కూడా వినాయకుడు కొబ్బరికాయ కొట్టి ఇటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అంజనాయుత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శ్రీ సిద్ధివినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ 20వ వార్షికోత్సవానికి సహకరించిన చందాదారులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొంచెం మెల్లగా అన్నం కింద తీసుకుంటారు. ఇంకా అన్నం కింద కూరలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అన్నం పెట్టుకున్న వాళ్ళు దయచేసి కొంచెం దూరంగా వెళ్ళి తినండి. అన్నం పెట్టుకునే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి తినండి. దయచేసి మీరు చిన్న ప్లేట్లు మాత్రము మేము అమర్చినటువంటి ట్రాక్టర్లో మాత్రమే వేయాలి. దయచేసి ఎవరు కూడా కింద వేయవద్దని కోరుతా ఉన్నాం. తొందరగాని ఇక్కడ అసలు లైన్ బాగుంది. అక్కడ రేపు బాధ్యతాయి 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు వినాయకుని ఆశీస్సులు ఎల్లవేయాలని కోరుకుంటా ఉన్నాం. కొంచెం అన్నం. గంభీరపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీని ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గన్నె నాగరాజును ఎన్నుకున్నారు. గంభీరపేట మండల కేంద్రంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించి మండల కమిటీ అధ్యక్షులు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. సమావేశంలో అధ్యక్షునిగా గన్న దేవరాజును ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా దోసల ఉపేందర్, అంబటి ఎల్లయ్య, గొర్రె కిషోర్, మేడ భాస్కర్, కార్యదర్శిగా జక్కుల నవీన్, సంయుక్త కార్యదర్శి తంగళ్లపల్లి ప్రభాకర్, కరికె బాబు, ప్రచార కార్యదర్శిగా బండ విష్ణు, దోసల శంకర్, దౌలెటి సుదర్శన్, ఎడబైన రత్నాకర్లను జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ జక్కుల యాదగిరి, జిల్లా నాయకులు సింగం నర్సయ్య, బండరాజు, ఎంప్లాయీ యూనియన్ సంఘ నాయకులు బుర్కా గోపాల్, అంబటి రమేష్, యాదగిరి, ఉత్తమ్, విజయ్ కుమార్ మరియు జిల్లా బాధ్యులు వివిధ గ్రామాల అధ్యక్షుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో 1995 నుంచి ఈ ఎంఆర్పిఎస్ మానమహానాడు జరుగుతుంది. గత పివి రావు అంటే స్వర్గీయ పివి రావు మానమహానాడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ముందు నుంచి రామచంద్రరావు కమిషన్ నుంచి మొదలు పెడితే ఉషా మేయర్ కమిషన్ వరకు అనేక జరిగిన అవన్నిటిని కొట్టుడు పోయినా కానీ మళ్ళీ మొన్న ఆగస్టు 1 నాడు బీజేపీ ప్రభుత్వము ఎంఆర్పిఎస్ తోటి టైఅప్ అయి ఎలక్షన్స్కు ముందు మేము వర్గీకరణ చేస్తామని మందకృష్ణ వాళ్ళ దగ్గరికి పోవడం, అందులో భాగంగానే 1 నాడు ఈ ఆగస్టు 1 నాడు ఆ తీర్పు రావడం. ఇది మాలమహానాడు మొత్తం ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో ఉన్న
ప్రతి ఎస్సీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి 364 ఆర్టికల్ ప్రకారము అది చేయరాదని దాన్ని మేము ఇక్కడున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లానైతేనేమి, సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరపేట నుంచి ఇది మొదలవుతుంది. మొన్న వర్గీకరణలో కూడా కమిటీ వేసినప్పుడు నిజంగా అది ఆ కమిటీలో ఒక మాల మంత్రి లేకపోవడం మాకు అది బాధాకరం. ఆ కమిటీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అసలు ఏబిసిడి వర్గీకరణే జనాభా ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు మొత్తం అయిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ చేయమని అంటున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషను, భూముల పంపిణీ ఇదంతా ఎస్సీలకు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లతో ముందుకు మాలమహానాడు సాగుతుంది. ఈరోజు ఇక్కడికి రావడం, గంభీరపేట రావడం, మాలమహానాడు ఐక్యవేదిక తరఫున ఇక్కడ మండల వారీగా కమిటీలు వేయడం జరుగుతుంది. అందులోనే ఈరోజు ఈ హాల్లో మాలమహానాడు మండల కమిటీ ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రామ కమిటీలు అన్నీ అయిపోయినాయి కాబట్టి గ్రామ సభ్యులందరూ చాలామంది వచ్చారు కాబట్టి మాల ఐక్యవేదిక మండల కమిటీ వేయడానికి వీడికి జిల్లా కమిటీ రావడం జరిగింది. జిల్లా కమిటీతో పాటు ఎంప్లాయీస్ కూడా రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరందరూ భవిష్యత్తులో రాష్ట్రం కానీ జిల్లా కానీ ఏ పిలిపించినా మాలమహానాడుకు అంటే ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా, క్లిమ్ లేయర్కు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయవలసి ఉంటుంది. మొన్ననే ఢిల్లీలో చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న భారత్ బంద్ కూడా ఈ గంభీరపేటలో అయితేనేమి, సిరిసిల్లలో అయితేనేమి అంతటా బంద్లు జరిగినాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేసే ముందు జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా జనాభా లెక్కలు చేసిన తర్వాతనే ఏబిసిడి వర్గీకరణకు పోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తోటి ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కేటీఆర్ సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సరికాదని, అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు సీనియర్ నాయకులు ఆకునూరి బాలరాజు, నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య తదితరులు మాట్లాడారు. నిన్నటి రోజు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తోటి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కౌశిక్ రెడ్డి ఒక మూర్ఖునిలా మాట్లాడిన మాటల్ని సమర్థిస్తూ కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి హోదాను మరచి కేటీఆర్ మాట్లాడుతున్నారని, మీ నాయన కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఎప్పుడైనా ఇలా మాట్లాడామా అని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు మాటలు మానుకోవాలని, అసభ్య పదజాలాన్ని వాడకుండా హుందాగా రాజకీయ పరంగా ప్రతి సవాల్ను ఎదుర్కోవాలన్నారు. మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కె తారక రామారావు గారు వారు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడిన తీరు చాలా అసభ్యంగా మరియు ప్రవర్తనకు విరుద్ధంగా మాట్లాడినటువంటి వ్యక్తిత్వం గురించి ముందుగా కౌశిక్ రెడ్డి ఏం చేశాడనేది గ్రహించకుండా అతను చీరలు గాజులు పట్టుకొని ఒక ఎమ్మెల్యే గురించి కట్టుకోవాలని చెప్పిన తీరును ఖండించడం పోయి మళ్ళీ అతనికి సపోర్ట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ప్రతిసారి గౌరవం లేకుండా ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం అనేది దురదృష్టకరమైన విషయం. వారి తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. వారు రాజకీయాలకు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలినటువంటి వ్యక్తి ఈ తీరుగా మాట్లాడడం అనేది చాలా నిజమైనటువంటి పద్ధతి. ఎందుకంటే మత కల్లోలు రేపడానికి ముందుగా మీరు మాట్లాడిందే ఆంధ్ర వాళ్ళకు టికెట్ ఇచ్చిరని మాట్లాడడం జరిగింది. అసలు టికెట్ ఇచ్చిన అరకేపూడి గాంధీ ఎవరు? మీ ఎమ్మెల్యే కాదా గతంలో కూడా? అతని గురించి మీరు మాట్లాడుతారు. మీరు ఏమైనా ఉంటే మీ యొక్క శాసనసభ్యుడిని పాడి కౌశిక్ రెడ్డిని ముందుగా ఇలా చేసినందుకు సస్పెండ్ చేసి మీరు మాట్లాడితే మీ వ్యక్తిత్వం గొప్పదనం బయటపడుతుండే. కానీ ఇలాంటివి చేయడం అనేది చాలా రాజకీయాలలో మంచిది కాదు. మీరు దాని గురించి మీ యొక్క ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకొని, ఎమ్మెల్యేలు పార్టీ మారుతుందంటే అది వారి ఇష్ట ప్రకారంగా వారు కోరుతున్నారు. ఎవరి దగ్గరికి పోయి మా యొక్క ముఖ్యమంత్రి గారు రమ్మని పిలవలేదు, కోరలేదు. అయినా మాట మార్చి మాట్లాడుతున్నారనడానికి అసలు ఏముంది? వారు ఏమన్నారంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మా పార్టీకి మా ప్రభుత్వానికి దోకా ఉండదు, మంచిగా ఉంటుంది చెప్పారు తప్ప ఇలాంటి వేరే మాట్లాడలేదు. కోర్టుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. కావున మీరు ఇవన్నీ గమనించి మంచితో అందరూ మంచిగా మెలిగేటట్టు మాట్లాడాల్సిందే కోరుతాం. అసలు ముందుగా కోర్టుకు ఒక డైరెక్షన్ ఇచ్చింది.
ఆ డైరెక్షన్లో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మా కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. స్పీకర్ గారికి 4 వారాల గడువు కూడా ఇచ్చినది మనకు పేపర్ ద్వారా మీడియా ద్వారా తెలిసామని చెప్పింది. అసలు స్టార్ట్ చేసిందే ఈ కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే చీరలు గాజులు పంపించుకుంటూ ఆడవాళ్ళకు చాట కాదు అని సంస్కారహీనంగా మాట్లాడలేదు తప్పు. ఇది కావాలని చేసేదా ఇట్లా చేసేదా అనేది అర్థం కాని విషయం. ఇంకొకటి అసలు ఈ కలిసినతను ఎవరైతే ఈ గాంధీ గారి మీద ఏదైతే మాట్లాడాడో కౌశిక్ రెడ్డి గారు, వారు ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే. 10 సంవత్సరాల సంధి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎన్నికయ్యే కాబట్టి నిన్న కాక మన మా పార్టీలోనే ఉంటుంది, మాతోనే ఉంటుంది కౌశిక్ రెడ్డి. మొన్న పోతుంది ఇదివరకు ఉన్నోళ్ళేమో మీద ఇట్లా మాట్లాడవాలి. ఎందుకు ఇది కావాలి ఇంటెన్షన్గా నువ్వు ఇది మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకపోతే అసలు ఈనాడు ఈ అసలు ఏది ఉండకపోతుంది. అందరూ చెప్పారు కదా, పోటీ చెప్పింది, స్పీకర్ చెప్పారు. ఇంతకుముందు మీరు ఎవరు బట్టి విక్రమార్క శిల్పి లీడర్గా ఉన్నప్పుడు మా పార్టీలోకి ఆ స్థానాన్ని కోల్పడ్డారు. మా పార్టీకి తీసుకుంది మీరు కదా, అప్పుడు గుర్తుకురాలేదా నైతిక విలువలు? ఇప్పుడే గుర్తొస్తున్నాయా? అప్పుడు మరి అప్పుడు మాట్లాడిన వాళ్ళు దాంట్లో కౌశిక్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, కౌశిక్ రెడ్డి మీద కూడా ఉన్నాయి కదా మా పార్టీ. ఎందుకు మీరు నువ్వేమో ఆయన పాతోడు 10 ఏళ్ళోడు, నువ్వేమో 18 ఏళ్ళోడు. మీరే ఏం చేస్తున్నారు? దాన్ని మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి అపహరించుడు, మా కాంగ్రెస్ పార్టీకి అపహరించుడు. ఏంది సంస్కృతి? మీరు ఒక డిగ్నిఫైడ్గా ఒక మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్నారు కేటీఆర్ గారు. మీకు ఒక అన్ని విషయాలు తెలిసిన నాలెడ్జ్ గల వ్యక్తివి. నువ్వు ఎక్కడ అక్కడ ఎందుకు చేస్తున్నావు? ఇది ఎందుకు చేసిండు? ఇది చేయకపోతే ఇది వచ్చునా? దానికి ముఖ్యమంత్రిని బాధ్యత చేసుడు నీకెంతవరకు సమంజసము? అది ఇదివరకు గతంలో మారలేదా? ఎప్పటి నుంచి మారుతున్నారు? ఎన్ని రాష్ట్రాలు మారుతున్నారు? దేశంలో ఎట్లయిపోతుంది? సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నిన్న చేసినటువంటి ఎవరైతే మంచివాడు అనుకొని ఇప్పటి వరకు కూడా మా సిరిసిల్ల ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తెలిసింది, ఇంతకుముందు అందరూ కూడా అన్నారు ఈయన అమెరికా పోయి ఎక్కడ పోయో అవుట్ ఆఫ్ దేశాలలో పోయి పాయకాలు అడిగినరాని అన్నారు. కానీ మేము అప్పటికి ఖండించినాం. ఎందుకంటే ఒక జ్ఞానవంతుని ఇట్లా పాయకాలు అడిగిన వాళ్ళు అంటున్నారని మేము బాధపడ్డాం. కానీ ఈరోజు వాస్తవానికి పాయకాలు అడిగిన వాళ్ళు లెక్కనే మాట్లాడింది. కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నాడో ఆ కౌశిక్ రెడ్డిని మీరు మందలించేది పోయి ఆయన మా పార్టీ నుంచి వచ్చినాడు. సరే అరికే వెళ్ళి గాంధీ మీ పార్టీలకే వచ్చింది కావచ్చు. అప్పుడు మీ పార్టీ నుంచి గెలిచిన గాంధీ గారిని మరి మీరు ఎందుకు అప్పుడు అనుకోలేదు? ఈ రాష్ట్రం కాదు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఎందుకు అనుకోలేదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే గాజులు చీరలు చూపెట్టిండో, ఎందుకంటే ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా ఆ వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలి ఈ కౌశిక్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోసారి కూడా ఇట్లా మాట్లాడితే బాగుండదు. మేము కూడా చిన్నోళ్ళమే సరే, కానీ మీరు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాక్యాలు, ఆ వాక్యాలకు మిమ్మల్ని చిన్నోళ్ళని చేసి మేము పెద్దోళ్ళమైనాం. కాబట్టి దయచేసి ఇంకోసారి ఇట్లా అట్లా మాట్లాడితే నీ నీ దిష్టిబొమ్మ దగ్నం చేస్తాం. అదేవిధంగా ఆడోళ్ళతో నీ దిష్టిబొమ్మ దగ్నం చేపించే ఆసనం అవుతుంది. కాబట్టి ఇంకోసారి నోరు తెలపకుండా ఈ తొడలు కొట్టుడు ఇది కొట్టుడు అది సమంజసం కాదు. ఒక ఎమ్మెల్యే గెలిచినామంటే ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాడు మీరు కూడా ఇట్లా మాట్లాడితే మా సొంటల వలన మాట్లాడితే మందలించేది పోయి మీరే ఇట్లా చేస్తే బాగుండదు. ఇది ఇప్పుడు ఏమంటారు చూడు, మేము చేస్తేనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో సంసారం. మా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ గుంజుకపోయి మీ పార్టీలో కలుపుకున్నప్పుడు మేము ఏమన్నా అన్నామా? నోరు తెరిచినామా? మేము కోటుకోతామన్నామా? ఇంతనన్నా బుద్ధి ఉండాలి ఎవరికైనా మాట్లాడటానికి. ఇంకా మీకు బుద్ధి లేదు కాబట్టి మేము బుద్ధి లేని మాటలు కూడా మేము మాట్లాడతాం. కాబట్టి
మీరు కూడా మా బుద్ధి లేని మాటలు కూడా వినాలి. కాబట్టి దయచేసి ఇంకోసారి గిట మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా ముఖ్యమంత్రి చిట్టినాయుడు బొట్టినాయుడు మీ అయ్య బక్కనాయుడు కదా, కానీ దయచేసి ఇంకోసారి అట్లా మాట్లాడితే మేము కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మీ మాజీ ముఖ్యమంత్రిని మాజీ మంత్రి వాళ్ళందరినీ కూడా తిట్టడం స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక ముందు కూడా ఇటువంటి అవాకులు చెవాకులు చేయొద్దని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.